అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అండ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ బీసీలకు జరిగిన ప్రయోజనం ఏం లేదన్నారు. ప్రతి పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. అంటరానితనంలో బీసీలు ఉన్నటువంటి పరిస్థితి మీద ఈ మేధోమథనం ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయడం పట్ల నిజంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జీవితాలను త్యాగం చేసి ఈ జాతుల సముత్తరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు. ఈ మేధోమథనం ఆషామాషి మేధోమథనం కాదు. వీళ్ళందరూ జాతుల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు, ఆదరించబడుతున్నటువంటి నాయకులు. ఒకటే మాట అంటున్నారు, ఇవాళ మేము ఏ రాజకీయ పార్టీ కింద పనిచేయం, ఏ కండువాను కప్పుకోం, బీసీ కండువా తయారు చేసుకుందాం, బీసీ జెండాను తయారు చేసుకుందాం, బీసీ కండువాను కప్పుకుందాం, బీసీ జెండాను పట్టుకుందాం అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇవాళ ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది. రథాలు సిద్ధం చేసుకుని మనం ఇక ప్రజల్లోకి పోవాలని చెప్పి, ప్రజల్లోకి పోతేనే ఉద్యమం, ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తేనే ఉద్యమం. అందుకోసమే ఇన్నాళ్ళుగా ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ కావచ్చు, సామాజిక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలిగినాం. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు సుమారు 70 కులాలు ఉన్నాయని చెప్పి, మరి 52% ఉన్నటువంటి జనాభాలో 70 కులాలు వార్డు మెంబర్లు కాకపోతే, 80 కులాలు అసలు ఎమ్మెల్యేలు కాకపోతే, కనీసం పెద్దల సభకు పోవాల్సినటువంటి ఎమ్మెల్సీలేనో రాజ్యసభలో కాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? 75 ఏళ్ల రాజ్యాంగం మనకేమిచ్చింది? బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మదోమేధన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కుల సంఘాలు, మేధావులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన బీసీల బతుకులు మారలేదు. బీసీలు బానిసలుగా ఉన్నారు. దానికి ఉదాహరణ సగటు మనిషికి కావాల్సిన ఆహారము, నీళ్లు, విద్య, ఉద్యోగం, గూడు, గుడ్డ మరియు ఆరోగ్యం అనేది కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో బీసీలు ఉన్నారని, అంతేకాకుండా తరతరాలుగా దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. దానికి గల కారణం ఏంది? మరియు అంతేకాకుండా బీసీలు, ఎంబీసీలు, సంచార కులాలు చాలా దారుణంగా పరిస్థితుల్లో ఉన్నారు. దానికి గల కారణం ఏందని ఒకసారి మనం అన్వేషిస్తే కులమేనా, ఆ కులంలో పుట్టడం నేరమా అనే సందర్భం ఏర్పడ్డదని, ఈరోజు కుల వ్యవస్థ అనేది దేశాన్ని, రాష్ట్రాన్ని, సమాజాన్ని పట్టి పీడిస్తుందని, ఓ కులంలో జన్మించిన వారు అధికారంలోకి రావడం, కొందరు కులంలో జన్మించిన వారు ఈరోజు అందెలెక్కడం, మరికొందరు పాదాల్లోకి పోవడము, అందులో బీసీలు ముఖ్యంగా ఉండి చాలా బాధాకరమని, ఈ కుల వ్యవస్థ ద్వారా బీసీలు చాలా దారుణంగా బలహీనపడుతున్నారు, అణచివేయబడుతున్నారని, ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో సర్వభౌమాధికారము, లౌక్యవాదము, సామ్యవాదము, గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన వాటా, సమాన హక్కులు, సమాన వనరులు రావాలి.